బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకేసారి 10,000 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు స్థానంలో దక్కించుకోవడమే లక్ష్యంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. మైదానంలో 66.5 అడుగుల ఎత్తైన బతుకమ్మను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. 10,000 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకుని ఫలితాలు ప్రకటిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది. రెడీగా ఒకేసారి 10,000 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు స్థానంలో దక్కించుకోవడమే లక్ష్యంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. మైదానంలో 66.5 అడుగుల ఎత్తైన బతుకమ్మను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. 10,000 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది. రెడీగా ఒకేసారి 10,000 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. మైదానంలో 66.5 అడుగుల ఎత్తైన బతుకమ్మను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. 10,000 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది.